హాట్ టాపిక్ అది కాదండి. ఒక కార్యకర్త చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. దాని గురించి కూడా మాట్లాడితే మంచిది కదా. ఇలాంటి నాయకులు వస్తారు పోతారు. కార్యకర్త చనిపోయాడు ఈరోజు, వాళ్ళు చీమ కొట్టినట్టు కొట్టలేదు ఆయనకి. దానికి నేను సమాధానం చెప్తా, చెప్పండి మీరే. ఇంత మాటలు మాట్లాడుతున్నారు. ఒక కార్యకర్త చనిపోతే వచ్చారా ఎవరన్నా? పట్టించుకున్నాడు ఎప్పుడన్నా? వీళ్ళు మాటలు వీళ్ళు నీతులు చెప్తారా పార్టీకి? సీనియర్లు ఎంతమంది ఉన్నారండి పార్టీలో? 7 సార్లు గెలిచి ఉన్నారు పార్టీలో, గుర్తుపెట్టుకోవాలి. 82 నుంచి ఉంది పార్టీ. ఈ ఒక్కరి వల్ల ఇది కాదు, అది నేను చెప్పదలుచుకున్నాను. ఏంటండి? రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆస్తులు ఎవరన్నా నాయకులు ఇబ్బందిగా ఉన్నప్పుడు హెల్ప్ చేశాను నేను అని చెప్తున్నాను. ఇప్పుడు ఆయన వారం ఒక 10 రోజుల క్రితము ఎన్నికల ముందు అనుకుంటా వీడియో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి తిట్టాడు, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. దాని గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఎన్నికల ముందు తిట్టారు కదా, దాని గురించి మాట్లాడమనండి. ఎందుకు మాట్లాడలా? మొన్న రాసిందేంటి? వాట్సాప్ మెసేజ్ ఏం రాశారు? జగన్మోహన్ ఆయన అన్ని మాట్లాడారు. 18, 19 ఉన్నాయి అండి. అవునండి. కార్తిక్ కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా లీగల్ గా పోరాడడానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కూడా చెప్పాం. లాయర్ కూడా పెడతాను, అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా లాయర్ తీసుకొస్తాం. ఎవరైతే కార్తిక్ ని వేధించారో, ఒక ఎస్ఐ గారు, అదేవిధంగా ప్రసాద్ అని ఒక వ్యక్తి ఎవరైతే వేధించారో తప్పనిసరిగా వాళ్ళని నేను జైలుకు పంపించే వరకు నేనైతే వదలను. దాంట్లో సందేహమే లేదు. కావాలని అరాచకాలు చేశారు. సో దానికి న్యాయంగా మేము పోరాడతాం. ఇది లాజికల్ కంక్లూజన్ మేము తీసుకెళ్తాం. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మీరు తెలుగు మీడియంలో చదవలేదు, మీరు ఏ విధంగా తెలుగు భాష గురించి ఉద్యమం చేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు చాలా మంది విమర్శలు చేస్తున్నారు సార్. మీరు అసలు ఏ మీడియంలో చదివారని చెప్పి కూడా అడుగుతున్నారు. దీనికి ఏదైనా సమాధానం చెప్తారా? చెప్తా, తప్పనిసరిగా చెప్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివారో మీకు తెలుసండి? ఆయన బీఏనో బీకామో ఏదో చదివారంటారు, అది పాస్ అయ్యాడని తెలుసా మీకు? అసలు ఏం చదివాడు తెలుసానా? పేపర్ లీక్ లో ఎక్కడ దొరికాడు ఆయన? 10th క్లాస్ పేపర్ లీక్ ఏదో దొరికాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది దాని గురించి? మేమేమన్నా గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి, కానీ ఆప్షన్ ప్రజలకి ఇవ్వండి. పేరెంట్స్ నిర్ణయిస్తారు ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అనేది పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఆ ఆప్షన్ ఇవ్వమంటే పెద్ద ఎగతాలు చేస్తారు వీళ్ళు. అయ్యా నేను అమెరికాలో చదివాను, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను, అమెరికాలో చదివాను, నేను ఒక పదం అట్టి వేయచ్చు, కానీ 42,000 కోట్లు దొబ్బలా నేను 16 నెలలు జైలుకి వెళ్ళలేదయ్యా నేను. ఆయనతో పెద్ద నీతివంతుడిలాగా సిబిఐకి కోర్టుకి వెళ్ళి ఇప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అని కోర్టు అంటుంది. దాని గురించి మాట్లాడమనండి. అది మాట్లాడకుండా ఏదో ఎవరు చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అన్ని మాడతాం. ఏముంది? ఎస్, నేను ఎక్కడ చదివానో నాకు తెలుసు. నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ తీసుకుని వచ్చాను, పై చదువు అమెరికాకి వెళ్ళాను, బాగా చదువు వచ్చాను. ప్రజలు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? డబ్బులు దొబ్బేదానికి వచ్చాడు ఆయన. నాన్న అడ్డం పెట్టుకుని బాగా లాగాడు కదా. మేము 1,00,000 కోట్లు అని చెప్పాం. సిబిఐ 42,000 కోట్లు దొరికింది సిబిఐకి, మిగతా 68,000 కోట్లు దొరకలా. అది ఎత్తుకుతున్నారు. ఇంకా 1,00,000 కోట్లు దొబ్బాడు ఆయన. ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడు. మన చుట్టూన్న దొంగలు ఉన్నారు కదా. ఆయన A1 ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. A2 ఎవరు? జనరల్ సెక్రటరీ కదా ఆయన, విజయసాయి రెడ్డి. సో పార్టీలో కూడా కమాండ్ క్లియర్.